హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు డ్రీమ్ 11 లేదా అదర్ ఫ్యాంటసీ అప్లికేషన్స్ లైక్ మైఫాబ్ 11, విజన్ 11లో గ్రాండ్ లీగ్స్ ఎలా విన్ అవ్వాలో అయితే చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, తప్పనిసరిగా చూడాలి. సో ఇవేమాట స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాల్సింది. డ్రీమ్ 11 ఆర్ అదర్ ఫ్యాంటసీ అప్లికేషన్లో జిఎల్ విన్ అవ్వడానికి ఈ స్ట్రాటజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ స్ట్రాటజీ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి పిచ్ అండ్ ప్లేయర్స్ రిపోర్ట్. మీరు ఏ మ్యాచ్ అయితే డ్రీమ్ 11 టీమ్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, దాని పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయర్స్ రిపోర్ట్ కంప్లీట్గా తెలుసుకోవాలి. ఆ పిచ్ అనేది లాస్ట్ 4 to 5 మ్యాచెస్ ఎలా బిహేవ్ చేస్తుంది, బ్యాటింగ్ ఫేవర్గా బిహేవ్ చేస్తుందా, బౌలింగ్ ఫేవర్గా బిహేవ్ చేస్తుందా అది తెలుసుకోవాలి. బ్యాలెన్స్డ్ పిచ్గా చేస్తుందా, స్పిన్నర్కి ఫేవర్గా ఉందా, పేస్ బౌలర్కి ఫేవర్గా ఉందా, అలాగే మ్యాచ్ వచ్చేసి మార్నింగ్ జరుగుతుందా, ఈవినింగ్ జరుగుతుందా, నైట్ జరుగుతుందా, ప్రతిదీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి జూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో దానివల్ల చేజింగ్ బ్యాట్స్మెన్కి ఈజీ అవుతుంది. సో అవన్నీ చూసుకోవాలి. అలాగే ప్లేయర్స్ రిపోర్ట్ కూడా చూసుకోవాలి. ప్లేయర్స్ మినిమం లాస్ట్ 4 to 5 మ్యాచెస్ వాళ్ళ ప్లేయర్ స్టాట్స్ అండ్ రిపోర్ట్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫిక్స్ అట్లీస్ట్ 2 to 4 ప్లేయర్స్. అంటే ఏంటంటే మీరు 11 మెంబర్స్తో టీం అయితే జనరేట్ చేస్తారు కదా, ఆ 11 మెంబర్స్లో 2 to 4 ప్లేయర్స్ ప్రతి టీంలో అయితే మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రీమ్ 11లో 10 టీమ్స్తో జాయిన్ అయ్యారు. 10 టీమ్స్లో 2 to 4 ప్లేయర్స్ ఫిక్స్ చేసుకోవడం ఏంటంటే 2 ప్లేయర్స్ ఫిక్స్ చేసుకుంటే ప్రతి టీంలో ఆ 2 ప్లేయర్స్ ఉండాలి. ఇండియా టీం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీరు విరాట్ కోహ్లీని అయితే ఫిక్స్ చేసుకుంటే విరాట్ కోహ్లీ ఈ ప్రతి టీంలో అయితే ఉంటాడు, ఈ 10 టీంల్లో. సో మీరు ఇలా ఫిక్స్ చేసుకోవడం వల్ల మీకు గ్రాండ్ లీగ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎలాగంటే మీరు స్టాండర్డ్ ప్లేయర్స్ని ఫిక్స్ చేసుకుని ఒకవేళ ఆ ప్లేయర్ అయితే ఆ రోజు బాగా పెర్ఫామ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్ని టీమ్స్ అయితే టాప్లో ఉంటాయి. ఏదో ఒక టీం వచ్చేసి ఇంకా మంచి ర్యాంక్ అయితే వచ్చేస్తుంది టాప్ 10 or 20లో. సో అందుకే నేనైతే 2 to 4 ప్లేయర్స్ ఫిక్స్ చేసుకోమంటాను. నేనైతే రికమెండ్ చేసేది వచ్చేసి మ్యాక్సిమం 2, 3 కానీ చేసుకోమంటాను. 4 కూడా చేసుకోవచ్చు. కాకపోతే రిస్క్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోండి. మీరు ఎంతమందిని అయితే ఫిక్స్ చేసుకుంటారో అలాగే రిస్క్ కూడా పెరుగుతుంది. మీరు ఎక్కువ మందిని ఫిక్స్ చేస్తే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లేయర్ ఆడకపోతే ఆటోమేటిక్గా మీకైతే ఛాన్సెస్ తగ్గుతాయి. సో దాన్ని బట్టి చూసుకొని అయితే ఫిక్స్ చేసుకోండి. మినిమం అయితే 2 రికమెండెడ్ పక్క ప్రతి టీంలోని. నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి లిమిట్ క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్. అంటే ఏంటంటే ఎక్కువ క్యాప్టెన్ ఆప్షన్స్, వైస్ క్యాప్టెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. క్యాప్టెన్ ఆప్షన్స్ వచ్చేసి 5 to 6 అయితే సెలెక్ట్ చేసుకోండి. వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్ అయితే 8 to 9 వరకు చేసుకోవచ్చు. నేనైతే 7 to 9 అయితే రికమెండ్ చేస్తాను. క్యాప్టెన్ ఆప్షన్స్ మాత్రం పక్క 5 to 6 కంటే ఎక్కువ వెళ్ళకండి. ఎందుకంటే మీరు 10 టీమ్స్తో జాయిన్ అయ్యి 6 to 7 క్యాప్టెన్స్ పెట్టేస్తే ఒక క్యాప్టెన్ పెర్ఫామ్ చేస్తాడు ప్రతి మ్యాచ్కి. సో ఆటోమేటిక్గా మిగిలిన 5 టీమ్స్ అవుట్ ఆఫ్ విన్నింగ్ జోన్లో అయితే ఉంటాయి. సో అందుకని మీరు తక్కువ క్యాప్టెన్ ఆప్షన్స్ తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా సేమ్ క్యాప్టెన్ 2-3 టీమ్స్లో అయితే రిపీట్ అవుతాడు. ఆ క్యాప్టెన్ బాగా పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 3 టీమ్స్లో ఏదో ఒక టీం అయితే టాప్లో ఉంటుంది. సో అందుకని క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్ కూడా లిమిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఫేవర్ 1 టీమ్ పార్టీషన్. సో ఫేవర్ 1 టీమ్ అంటే ఏంటంటే మీరు మ్యాక్సిమం ఒక టీంకే సపోర్ట్ చేయడం చూడండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తీసుకుంటే కనుక ఇలాంటి మ్యాచ్లు వచ్చేసి ఇండియా ఆస్ట్రేలియా 2 ఈక్వల్గా ఉంటాయి. అంటే నెక్ టు నెక్ మ్యాచ్ మాట. 2 టీమ్ స్ట్రాంగ్స్ కాబట్టి ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోవాలని అనుకుంటే 2 టీమ్స్కి అయితే ఫేవర్ చేయండి. అదే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అలాంటి చూసుకుంటే ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది విన్నింగ్ అయ్యి. సో ఇండియాకి ఫేవర్గా తీసుకోవాలి. ఫేవర్ అంటే ఏంటంటే పార్టీషన్ 6-5, 7-4, 8-3 మాట. ఇక్కడ 6 ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా, 5 ప్లేయర్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, లేదా 7 ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా, 4 ప్లేయర్స్ ఆఫ్ఘనిస్తాన్, 8 ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా ఇలా తీసుకోవాలి. సో ఒక టీంని ఫేవర్ చేసుకోవాలి ఇప్పుడు. అలాగే మీరు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మీరు ఏ టీం అయితే ఫేవర్ చేస్తారో ఆ టీం నుంచి మోస్ట్లీ డ్రీమ్ క్యాప్టెన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ మనం 80 to 90% డ్రీమ్ క్యాప్టెన్ అనేవాడు విన్నింగ్ టీం నుంచే వస్తాడు. సో దాన్ని బట్టి మీరు ఏ టీం అయితే ఫేవర్ చేస్తారో మ్యాక్సిమం క్యాప్టెన్స్ కూడా ఆ టీం నుంచి తీసుకోవడానికి చూడండి. మోస్ట్లీ డ్రీమ్ క్యాప్టెన్ విన్నింగ్ టీమ్స్ వస్తాడు. అలాగే లాస్ట్ స్ట్రాటజీ వచ్చేసి కాంబినేషన్స్ బేస్డ్ ఆన్ పిచ్ రిపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ అంటే ఏంటంటే మీరు 1-3-3-4 తీసుకుంటే ఒక వికెట్ కీపర్, 3 బ్యాట్స్మెన్, 3 ఆల్రౌండర్, 4 బౌలర్. సో ఇది మాట కాంబినేషన్ అంటే. మీరు పిచ్ ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అనుకుంటే మీరు బ్యాట్స్మెన్ ఎక్కువ కాంబినేషన్ అయితే తీసుకోవాలి. 1-5-2-3 కానీ 2-4-2-3 కానీ. అంటే ఒక వికెట్ కీపర్ 5 బ్యాట్స్మెన్, లేదంటే 2 వికెట్ కీపర్ 4 బ్యాట్స్మెన్. అదే బౌలింగ్ పిచ్ అనుకుంటే మీరు ఎక్కువ బౌలర్స్ ఉన్న కాంబినేషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్లేయర్స్ బట్టి 5 బౌలర్స్, 6 బౌలర్స్ అలా తీసుకోవాలి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అన్నమాట. కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇది జాగ్రత్త తీసుకోండి. ఇవన్నీ బేసిక్ స్ట్రాటజీస్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది. సో ఈ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అయితే మీ జిఎల్ విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఆప్షనల్ స్ట్రాటజీస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూ కేసెస్లో. ఈ ఆప్షనల్ స్ట్రాటజీస్ అయితే మీ ఇష్టం, అది మీరు ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేదంటే లేదు. కాకపోతే పై చెప్పిన ఈ 5 మాత్రం పక్కా అవ్వాలి. అవైతే ప్రతి ఒక్కరు అవ్వాల్సింది. ఆప్షనల్ స్ట్రాటజీస్లో చూసుకుంటే ప్లేయర్ పర్సంటేజ్ స్ట్రాటజీ, క్రెడిట్ రేంజ్ సెలక్షన్, రోల్ ఫ్రీక్వెన్సీ స్ట్రాటజీ. ప్లేయర్ పర్సంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 6-5 తీసుకున్నానంటే దీని మీనింగ్ ఏంటంటే 6 ప్లేయర్స్ వచ్చేసి 0 to 50% సెలక్షన్ పర్సెంట్ ఉన్న ప్లేయర్స్ వస్తారు. అలాగే 5 ప్లేయర్స్ వచ్చేసి 50 to 100% సెలక్షన్ పర్సంటేజ్ ఉన్న ప్లేయర్స్ ఉంటారు.
సో సెలక్షన్ పర్సెంటేజ్ ఏంటంటే ప్లేయర్‌ని యూజర్స్ ఎంతమంది అయితే సెలెక్ట్ చేశారో అక్కడ పర్సెంటేజ్ కనిపిస్తది కదా! ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా 95% విరాట్ కోహ్లీని అయితే సెలెక్ట్ చేస్తారు ప్రతి యూజరు. సో విరాట్ కోహ్లీ సెలక్షన్ పర్సెంటేజ్ వచ్చేసి 95% అనుకుందాం. సో విరాట్ కోహ్లీ 6 తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ 5 ప్లేయర్స్‌లో ఉంటాడు అలాగా. ఇది కూడా ఇంపార్టెంట్ మాట. అలా క్రెడిట్ రేంజ్ జీఎల్‌కి వచ్చేసి ఒక రేంజ్ ఉంటది. అంటే జీఎల్‌కి వచ్చేసి కొన్ని మ్యాచెస్‌కి 85-95 ఆర్ 90-95 అలా ఎస్ఎల్‌కి వచ్చేసి ఒక రేంజ్ ఉంటది. ఎస్ఎల్‌కి వచ్చేసి 97-100 అలాగా హెడ్ టు హెడ్‌కి వచ్చేసి ఒక క్రెడిట్ రేంజ్ ఉంటది. క్రెడిట్ రేంజ్ కూడా ఇంపార్టెంట్. అలాగే రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్. సో రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ అంటే ఏంటంటే 2 టీమ్స్ అయితే ఉన్నాయి. సో 2 టీమ్స్ ఉన్నప్పుడు మీరు ఒక టీమ్‌లో ఎంతమంది బౌలర్స్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టీమ్ తీసుకుంటే ఇండియా నుంచి నాకు మినిమమ్ 2-3 బౌలర్స్ కావాలనుకుంటే మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ గురించి ఇంకా ఈ వీడియోలో ఎండింగ్‌లో చెప్తాను. సో ఇవైతే స్ట్రాటజీస్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అయ్యి మీరు 2 వేస్‌లో అయితే టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి పేపర్ వర్క్‌తో. సెకండ్ వే వచ్చేసి సాఫ్ట్‌వేర్ టూల్స్. ఏదైనా సాఫ్ట్‌వేర్ టూల్స్ మార్కెట్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ టూల్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. పేపర్ వర్క్ అంటే ఏంటంటే మీరే మాన్యువల్‌గా అయితే క్రియేట్ చేసుకోవాలి టీమ్స్. మీరే పేపర్ మీద రాసుకొని 2 టీమ్స్ యొక్క ప్లేయర్స్‌ని అందరి ప్లేయర్స్‌ని రాసుకొని మీరే క్యాలిక్యులేషన్ చేసుకొని మీరే అనాలిసిస్ అంతా మీ ఓన్‌గా చేసుకోవాలి. ఇంకే హెల్ప్ ఉండదు. సో దీనివల్ల నెగెటివ్స్ ఏంటంటే బికమ్ హెక్టిక్ టు మేనేజ్ టీమ్స్. అంటే మీరే చెప్పాను కదా! మీరే అన్నీ రాసుకోవాలి. ప్రతి ప్లేయర్ యొక్క డీటెయిల్స్, స్టాట్స్ మీరే అనాలిసిస్ చేసుకోవాలి. ఏ పార్టీస్ వస్తున్నాయి, ఏ కాంబినేషన్స్ అన్నీ మీరు మాన్యువల్‌గా చేసుకోవాలి. సో చాలా కష్టమైతే అవుతుంది. అలాగే ఛాన్సెస్ ఫర్ రిపిటేటివ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్స్, రిపిటేటివ్ కాంబినేషన్స్. అంటే మీరు ఒక 10 టీమ్స్ అనేవి డ్రీమ్ 11లో జాయిన్ అవుతే మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకొని మీరు ఏమనుకుంటారు ప్రతి టీమ్‌లో విరాట్ కోహ్లీని పెట్టాలనుకుంటారు కెప్టెన్, వైస్ కెప్టెన్. సో మీరు వేరే ప్లేయర్‌ని పెట్టడానికి చూపించరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ బాగా ఆడతాడని చెప్పి ప్రతి టీమ్‌లో పెట్టడానికి చూస్తారు. సో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రిపిటేటివ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ఒకే కాంబినేషన్ 6-7 టీమ్స్ పెట్టాడు. 1, 3, 3, 4 కాంబినేషన్ తీసుకుంటే అదే కాంబినేషన్ రిపిటేటివ్‌గా 10 టీమ్స్ జాయిన్ అయితే ఒక 3-4 కాంబినేషన్స్ అవే పెట్టాడు. అలా రిపిటేటివ్‌గా మీకు తెలియకుండా మీరు పెట్టేస్తారన్నమాట. అలాగే డిఫికల్ట్ టు సమ్ అప్ క్రెడిట్ అండ్ సెలక్షన్ స్ట్రాటజీస్. అంటే ఇప్పుడు ఒక టీమ్‌ని క్రియేట్ చేస్తే ఆ టీమ్‌కి యొక్క క్రెడిట్ ఎంత ఉందంటే ప్రతి ప్లేయర్ క్రెడిట్స్ యాడ్ చేసుకొని బై 11 చేయాలి. యావరేజ్ ఆ టీమ్ యొక్క క్రెడిట్ రేంజ్ తెలుసుకోవాలంటే. సో ప్రతిదీ సెలక్షన్ స్ట్రాటజీ కూడా 5-6 కావాలనుకుంటే మీరే 5 ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరే క్యాలిక్యులేట్ చేసుకొని అన్నీ మీ ఓన్‌గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అలాగే సో మచ్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇది చాలా టైం తీసుకుంటుంది. పేపర్ వర్క్ చేయాలంటే మినిమమ్ 4-5 అవర్స్ పడుతుంది. మీరే అన్నీ చేసుకోవాలి కాబట్టి అనాలిసిస్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి, అన్నీ మీ ఓన్‌గా చేయాలి కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. సో సాఫ్ట్‌వేర్ టూల్స్ విషయానికి వస్తే మార్కెట్‌లో చాలా ఫ్యాంటసీ సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ అయితే ఉన్నాయి. ఈ సాఫ్ట్‌వేర్ టూల్స్ యూజ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా టీమ్స్ అయితే అక్యురేట్ జీఎల్ టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అప్‌కమింగ్ మ్యాచెస్ అన్నీ స్ట్రక్చర్డ్‌గా ఉంటాయి. లైన్ బై లైన్. మీకు నచ్చిన మ్యాచ్ ఈజీగా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్‌వేర్స్ అనేవి సజెషన్స్ ఇస్తాయి, టిప్స్ ఇస్తాయి, ప్లేయర్ ఇన్ఫో, స్టాట్స్ ఇవన్నీ ఇస్తాయి సాఫ్ట్‌వేర్‌లో. మీరు ఓన్‌గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ సాఫ్ట్‌వేర్‌లో అక్కడ పార్టిషన్స్ ఇచ్చేస్తారు, కాంబినేషన్స్ ఇస్తాం, పర్సెంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తారు. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవడమే. సో అలాగే ఆల్ స్ట్రాటజీస్ విల్ ప్రెజెంట్ ఇంక్లూడింగ్ ఆటో క్రియేట్. సాఫ్ట్‌వేర్స్‌లో ఆటో క్రియేట్ ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ మీరు ఓన్‌గా జీఎల్ టీమ్స్, హెడ్ టు హెడ్ ఎస్ఎల్ టీమ్స్ ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేరే క్రియేట్ చేస్తుంది. మీరు జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే. అలాగే ప్రైమ్ టీమ్స్, ఎక్స్‌పెక్ట్ ప్రెడిక్షన్స్ ఇలాగ ఎక్స్‌పర్ట్స్ ఇస్తారు. ప్రైమ్ టీమ్స్ ఇస్తారు, ఎక్స్‌పెక్ట్ ప్రెడిక్షన్స్ ఉంటాయి. అలాగే మీరు డైరెక్ట్ టీమ్‌ని డ్రీమ్ 11 కూడా కాపీ చేసుకోవచ్చమాట. సాఫ్ట్‌వేర్‌లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొత్తం అంతా సాఫ్ట్‌వేర్‌లో ఉంటది. మీరు జస్ట్ నచ్చిన స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకొని మీరు క్రియేట్ అయితే చేసుకోవడమే టీమ్స్. ఇది సాఫ్ట్‌వేర్‌కి పేపర్ వర్క్ ఉన్న డిఫరెంట్. మీకు నాలెడ్జ్ ఉండి మీరు ఓన్‌గా చేసుకోగలనంటే మీరు పేపర్ వర్క్ చేసుకోండి. నేను ఇక్కడ ఏ సాఫ్ట్‌వేర్‌ని ప్రమోట్ చేయట్లేదు. మీకు నాలెడ్జ్ ఉంటే పేపర్ వర్కే చేసుకోండి. లేదు నాకు టైం లేదు, నాకు అసలు కుదరట్లేదు, నేను ఓన్‌గా రీసెర్చ్ చేయలేను, నాకు అన్నీ ఒక దిక్కున డేటా అంతా ఒక దిక్కున అవైలబుల్‌గా ఉండాలి, ఈజీగా ఉండాలి అనుకుంటే సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని ప్రిఫర్ చేసుకోండి. ప్రెజెంట్ వన్ ఆఫ్ ది టాప్ సాఫ్ట్‌వేర్ ఏంటంటే ఫ్యాంటసీ టీమ్ క్రియేటర్ అనమాట. ఈ సాఫ్ట్‌వేర్ చాలా పవర్ఫుల్ సాఫ్ట్‌వేర్ గ్రాండ్ లీగ్ ఆర్ మెగా లీగ్ టీమ్స్‌ని ఆర్ స్మాల్ లీగ్ ఆర్ హెడ్ టు హెడ్ టీమ్స్‌ని క్రియేట్ చేయడానికి. మీకు చెప్పాను కదా సాఫ్ట్‌వేర్ అనేసి అదిదే ఫ్యాంటసీ టీమ్ క్రియేటర్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్‌కమింగ్ మ్యాచెస్. మీకు కావాల్సిన మ్యాచ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే గ్రాండ్ లీగ్, స్మాల్ లీగ్, హెడ్ టు హెడ్ టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా టీమ్స్ క్రియేట్ చేసే ముందు ఇక్కడ మనం సాఫ్ట్‌వేర్ ఓవర్‌వ్యూ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్‌వేర్ యొక్క కంప్లీట్ ఇన్ఫో ఉంటుంది. అబౌట్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా యూజ్ చేయాలని ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ టెలిగ్రామ్ అని ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్ కూడా డైరెక్ట్ ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ సేవ్డ్ మ్యాచెస్, ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. వాటి గురించి నేను చెప్తాను. అలాగే ఫుట్బాల్, కబడ్డీ మ్యాచెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో ఇప్పుడైతే ఒక మ్యాచ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని అయితే చెప్తాను. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ T20 అయితే తీసుకుందాం సెకండ్ మ్యాచ్. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ టోటల్ ప్లేయర్స్ అయితే ఉంటారు. ఇక్కడ మొత్తం బ్యాటింగ్ సెక్షన్ నుంచి ఆల్రౌండర్, బౌలర్ మొత్తం 2 టీమ్స్ నుంచి అందరు ప్లేయర్స్ అయితే ఉంటారు. నేను లాస్ట్ ప్లేయర్స్‌ని తీసుకొని ఎగ్జాంపుల్‌గా అయితే చెప్తాను. ముందుగా తీసుకునే ముందు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! ఎడిట్ బటన్ అయితే క్లిక్ చేసుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్రెడిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే రోల్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మిస్ మ్యాచ్ అవుతే అలాగే సెల్ బై పర్సెంటేజ్ కూడా మీకు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. మీరు నచ్చిన ప్లాట్‌ఫామ్ బట్టి డ్రీమ్ 11లో ఒకలా ఉంటుంది, మై 5 11లో ఒకలా ఉంటుంది, విజన్ 11లో ఒకలా ఉంటది అనుకుంటే సెల్ బై సెలక్షన్ పర్సెంటేజ్ కూడా మీకు నచ్చింది ఇక్కడ యాడ్ చేసుకొని అయితే టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడైతే ప్లేయర్స్‌ని అయితే సెలెక్ట్ చేద్దాం. లాస్ట్ ప్లేయర్స్‌ని తీసుకొని
సో ఇక్కడైతే 11 ప్లేయర్స్ ఫ్రమ్ బోత్ టీమ్స్ అయితే సెలెక్ట్ చేశాను. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఆటో క్రియేట్ గురించి తర్వాత చెప్తాను. కంటిన్యూ. ఇక్కడ 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. స్ట్రాటజీ సెక్షన్స్ మాట. స్మార్ట్ జనరేషన్ అండ్ అడ్వాన్స్ జనరేషన్. స్మార్ట్ జనరేషన్ వచ్చేసి మెగా లీగ్స్ టీమ్స్కి అక్యురేట్ చేయాలి టీమ్స్. అలాగే అడ్వాన్స్ జనరేషన్ వచ్చి హై విన్నింగ్ ఛాన్స్ అనమాట. ఫస్ట్ స్మార్ట్ జనరేషన్ గురించి చెప్తాను. అడ్వాన్స్ జనరేషన్ గురించి తర్వాత చెప్తాను. అడ్వాన్స్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. ముందు స్మార్ట్ జనరేషన్ అయితే చూద్దాం. స్మార్ట్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ ముందు చెప్పాను ఈ వీడియోలో, ఒక టీంని అయితే ఫేవర్ చేసుకోవడం చూడండి. అలాగే 2 టీమ్స్ ఈక్వల్గా ఉంటే మాత్రం బోత్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బోత్ అయితే తీసుకొని చూద్దాం. ఇక్కడ రూల్స్, ఫ్యాంటసీ రూల్స్, ఓల్డ్ రూల్సా న్యూ రూల్సా మీరు రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోండి. అలాగే టీమ్ టైప్స్ యూ వాంట్. స్టాండర్డ్, రిస్కీ బోత్. స్టాండర్డ్ అంటే ఏంటంటే స్టాండర్డ్ ప్లేయర్స్ కెప్టెన్స్గా వస్తారు. ఇండియా టీం చూసుకుంటే ఇండియా టీంలో స్టాండర్డ్ ప్లేయర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అలాగే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో గిల్ కానీ, అలాగే స్టాండర్డ్ బౌలర్స్ బుమ్రా కానీ ఇలాంటి ప్లేయర్స్ అయితే క్యాప్టెన్స్గా వస్తారు. అదే రిస్కీ తీసుకుంటే లో సెలక్షన్ పర్సెంటేజ్ ఉన్న ప్లేయర్స్ కూడా క్యాప్టెన్స్గా వస్తారు. అంటే క్యాప్టెన్స్గా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేని ప్లేయర్స్ కూడా క్యాప్టెన్స్గా వస్తారన్నమాట. అలాగే బోత్ తీసుకుంటే రెండు టైప్ ఆఫ్ ప్లేయర్స్ వస్తారు. స్టాండర్డ్, రిస్కీ ఇద్దరు కలిపి వస్తారు. మోస్ట్లీ స్టాండర్డ్ బోత్ తీసుకుంటే అప్పుడప్పుడు రిస్కీ ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు క్యాప్టెన్ అయితే అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడో ఆ మ్యాచ్కి అయితే మీరు రిస్కీ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేనైతే బోత్ అయితే తీసుకుంటాను. డైరెక్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టీమ్స్, ఇక్కడ డైరెక్ట్ మీరు ఎన్ని టీమ్స్ అయితే కావాలో అన్ని టీమ్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ స్మార్ట్ జనరేషన్ యూజ్ చేసి. సో ఇక్కడ చూడొచ్చు టీమ్స్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి. టీమ్స్ క్రియేట్ అయిపోయాక మీకు జస్ట్ అనలిటిక్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, బటన్ దాని మీద క్లిక్ చేస్తే మీకు అనలిటిక్స్ అని వస్తాయి ఈ టీమ్స్ సంబంధించి. అంటే ఏ ప్లేయర్ ఎన్ని టీమ్స్లో ఉన్నాడు, అలాగే క్యాప్టెన్ ప్లేయర్స్, అలాగే వైస్ క్యాప్టెన్ సెలక్షన్, కాంబినేషన్స్, క్రెడిట్ సెలక్షన్, ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి, క్రెడిట్స్ ఎన్ని టీమ్స్ వచ్చాయి, ఎన్ని క్రెడిట్స్కి, పార్టీషన్ సెలక్షన్, ఏ పార్టీషన్కి ఎన్ని టీమ్స్ ఉన్నాయి, పర్సెంటేజ్ సెలక్షన్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. మీకు నచ్చింది ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇక్కడ పర్పుల్ కలర్లో ఒక యారో మార్క్ ఉంది కదా, దాని మీద నొక్కితే ఆటోమేటిక్గా ఆ ప్లేయర్స్ ఉన్న టీమ్స్కి అయితే వస్తాయి. మళ్ళీ బ్యాక్ వస్తే అనలిటిక్స్కి వచ్చేస్తుంది. అలాగే రోల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఇది నొక్కితే ఆటోమేటిక్గా 1 టీమ్ వచ్చింది. సో ఇది మాట అనలిటిక్స్. అలాగే మీరు ఇంకో వేలో ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు టీమ్స్ని. అడ్వాన్స్డ్ ఫిల్టర్ మాట. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే టాప్ రైట్లో అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని కావాలితే అన్ని ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ సెలక్షన్ తీసుకుందాం. ఇక్కడ నేను ఈ 4 కాంబినేషన్ ఉన్న టీమ్సే కావాలి అనుకుంటే ఈ 4 కాంబినేషన్ నేను సెలెక్ట్ చేసి యాడ్ ఫిల్టర్ నొక్కితే ఈ 4 కాంబినేషన్ ఉన్న టీమ్స్ వస్తాయి. ఇక్కడ పైన చూడొచ్చు 17 టీమ్స్ ఉన్నాయి. అదే ఒక కాంబినేషన్ తీసేద్దాం. 1, 5, 2, 3 ఒక కాంబినేషన్ దీన్ని డిలీట్ చేసి మళ్ళీ యాడ్ ఫిల్టర్ నొక్కితే సో ఈ 3 కాంబినేషన్ ఉన్న టీమ్స్ వస్తాయి. 15 టీమ్స్. ఇది వచ్చేసి ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేయాలి. అలా మీరు ఎన్ని ఫిల్టర్స్ అయితే అన్ని ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్టీషన్ ఫిల్టర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కాంబినేషన్ సెలక్షన్ ఫిల్టర్తో పాటు. ఇప్పుడు పార్టీషన్ సెలక్షన్లో నేను 5, 6 అండ్ 6, 5 ఈ 2 ఉన్న టీమ్సే కావాలి. సో యాడ్ ఫిల్టర్ నొక్కితే ఆటోమేటిక్గా 5, 6, 6, 5 ఉన్న టీమ్స్ వచ్చేసి 11. కాంబినేషన్ సెలక్షన్స్ వచ్చేసి కాంబినేషన్ సెలక్షన్లో ఈ 3 కాంబినేషన్స్ ఉండి అలాగే పార్టీషన్లో 5, 6, 6, 5 ఉన్న టీమ్స్ 11. అలాగే క్యాప్టెన్ సెలక్షన్స్కి వెళ్దాం. క్యాప్టెన్ సెలక్షన్స్కి వెళ్తే క్యాప్టెన్స్ వచ్చేసి నాకు ఈ 5 ప్లేయర్స్ క్యాప్టెన్స్ ఉన్న టీమ్సే కావాలి ఈ కాంబినేషన్ అండ్ ఈ పార్టీషన్లో. చూసుకుంటే 5 టీమ్సే ఉన్నాయన్నమాట. సో మీరు క్యాప్టెన్ సెలక్షన్స్లో పోరాన్, ఇక్కడ సర్కార్, మొహమ్మదుల్లా, ఇక్బల్, డేవిడ్ మిల్లర్ సెలెక్ట్ చేశారు కదా. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 3 ఫిల్టర్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఒకటి క్యాప్టెన్ సెలక్షన్ ఫిల్టర్ యాడ్ అయింది, అలాగే పార్టీషన్ సెలక్షన్ ఫిల్టర్ యాడ్ అయింది, అలాగే కాంబినేషన్ సెలక్షన్ ఫిల్టర్ యాడ్ అయింది. అంటే ఏంటంటే ఈ 5 ప్లేయర్స్ క్యాప్టెన్స్ ఉన్న టీమ్స్ ఈ కాంబినేషన్ రేంజ్లో అలాగే ఈ పార్టీషన్ రేంజ్లో వస్తాయి. ఇక్కడ మళ్ళీ క్రాస్ మార్క్ నొక్కితే ఆటోమేటిక్గా టీమ్స్ అనేవి చూపిస్తాయి. సో మరలా ఇక్కడ 3 యాడ్ చేశారు కాబట్టి పైన మీరు చూడొచ్చు టాప్ రైట్లో 3 ఫిల్టర్స్ యాడ్ చేశారనమాట. సో మీకు ఏదైనా ఫిల్టర్ మరలా డిలీట్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా క్రాస్ బటన్ మీద నొక్కితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాప్టెన్ సెలక్షన్ ఫిల్టర్ క్రాస్ బటన్ మీద నొక్కితే సో ఆటోమేటిక్గా 11 టీమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. మీరు 20 టీమ్సే క్రియేట్ చేయకూడదు. మీరు ఒక 100 టీమ్స్ క్రియేట్ చేసుకుని ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 టీమ్స్ కూడా క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన టీమ్స్ ఫిల్టర్ చేసుకొని వాటితో జాయిన్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి స్మార్ట్ జనరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ జనరేషన్ గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వాన్స్డ్ జనరేషన్ మీద అయితే క్లిక్ చేయండి. అడ్వాన్స్ జనరేషన్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి లాక్డ్ ప్లేయర్ సెక్షన్. అంటే మీకు చెప్పాను కదా మీ వీడియోలో మీరు మినిమం 2 to 4 ప్లేయర్స్ని అయితే లాక్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రాండ్ లీగ్లో విన్నింగ్ ఛాన్సెస్ పెరగడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక 2 ప్లేయర్స్ని అయితే లాక్ చేసి క్రియేట్ చేద్దాం. మేయర్స్ని అయితే లాక్ చేస్తున్నాను. అలాగే ఇంకో ప్లేయర్ని అయితే లాక్ చేద్దాం. పోరాన్ అయితే లాక్ చేద్దాం. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. క్యాప్టెన్ ప్లేయర్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చి క్యాప్టెన్ ప్లేయర్ సెక్షన్. 5 to 6 ప్లేయర్స్ వరకు క్యాప్టెన్స్గా తీసుకోమంటున్నాను కదా. సో 5 to 6 ప్లేయర్స్ తీసుకుందాం. ర్యాండమ్గా తీసుకుంటున్నాను. అలా కంటిన్యూ. వైస్ క్యాప్టెన్స్ కూడా ఒక 7 to 8 ప్లేయర్స్ వరకు తీసుకోమని చెప్తున్నాను కదా. వైస్ క్యాప్టెన్స్ కూడా 7 to 8 ప్లేయర్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ మీరు ఏ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారో ఆ ప్లేయర్సే వైస్ క్యాప్టెన్స్ ఆర్ క్యాప్టెన్స్గా వస్తారు మీరు ఫైనల్ టీమ్స్లో. క్లిక్ ఆన్ కంటిన్యూ. పార్టీషన్ సెక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక టీమ్కి అయితే ఫేవర్గా పార్టీషన్ తీసుకోండి. 1 సైడ్ మ్యాచ్ అయితే ఈక్వల్గా ఉంటే రెండు టీమ్స్కి ఫేవర్గా ఉన్న పార్టీషన్ అయితే తీసుకోండి. పార్టీషన్ అంటే ఇక్కడ 6-5 తీసుకుంటే 6 ప్లేయర్స్ వచ్చేసి FBI నుంచి, 5 ప్లేయర్స్ వచ్చేసి RAN నుంచి వస్తారు.
సో 5, 6, 7, 4 తీసుకుంటే ఇప్పుడు ఎఫ్బిఏకి ఫేవర్ చేస్తున్నట్టు. అదే 5, 6, 6, 5, 7, 4 తీసుకుంటే 4, 7 కూడా తీసుకుంటే ఇప్పుడు 2 టీమ్స్కి ఈక్వల్గా ఫేవర్ చేస్తున్నట్టు మనం. క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్లేయర్ పర్సెంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ. ఇక్కడైతే 2 ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2. ప్యాటర్న్ 1 చూసుకుంటే 0 to 50% సెలక్షన్ పర్సెంటేజ్ ఉన్న ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 0 to 50, 50 to 100%. ఇప్పుడు 7, 4 తీసుకుంటే దాని మీనింగ్ ఏంటంటే 0 to 50% సెలక్షన్ పర్సెంటేజ్ ఉన్న ప్లేయర్స్ 7 వస్తారు. 50 to 100% సెల్ బై పర్సెంటేజ్ ఉన్న ప్లేయర్స్ 4 వస్తారు. సో 6, 5, 5, 6 సిమిలర్ అలా తీసుకోవచ్చు. లేదంటే ప్యాటర్న్ 1 వద్దనుకుంటే ప్యాటర్న్ 2 ట్రై చేసుకోవచ్చు. ప్యాటర్న్ 2 అంటే 0 to 29%, 30 to 69%, 70 to 100%. సో ఇలా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్యాటర్న్ 1తో వెళ్దాం. కంటిన్యూ. అలాగే రోల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే మీరు పర్టికులర్ టీం నుంచి పర్టికులర్ రోల్లో ఎంతమంది ప్లేయర్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవడానికి మీకు యాక్సెస్ ఉంటుంది. అంటే చెప్తాను వినండి. ఇప్పుడు ఎఫ్బిఐ టీం నుంచి నాకు బౌలర్స్ 2, 3 కావాలి. అంటే ఈ టీం నుంచి నాకు ఫైనల్గా వచ్చే టీమ్స్లో మినిమం 2 to 3 బౌలర్స్ ఉండాలి. కాబట్టి నేను 2, 3 తీసుకున్నాను. దీని మీనింగ్ అంటే నాకు వచ్చే ఫైనల్ టీమ్స్లో ఐదర్ 2 కానీ 3 కానీ బౌలర్స్ ఎఫ్బిఐ నుంచి వచ్చేస్తారు. అదే బ్యాట్స్మెన్ నుంచి 3, 4 తీసుకుంటే ఫైనల్ టీమ్స్లో ఎఫ్బిఐ నుంచి 3 or 4 బ్యాట్స్మెన్స్ వస్తారు. అదే నేను 3, 4 తీసి 1, 2 తీసుకుంటే సో ఫైనల్ టీమ్స్లో 1 or 2 బ్యాట్స్మెన్ మాత్రమే ఎఫ్బిఐ నుంచి వస్తారు. రిమైనింగ్ బ్యాట్స్మెన్ ఆర్ఆర్ నుంచి వస్తారు. సో ఇలాగ మీరు బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, ఆల్రౌండర్, బౌలర్ ఎంతమంది కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగ రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ యూజ్ చేసుకొని. నాకు బౌలర్ ఓన్లీ 3 కావాలనుకుంటే 2 అని సెలెక్ట్ చేస్తాను. 3 ఒకటి సెలెక్ట్ చేస్తే ఎఫ్బిఐ నుంచి ఓన్లీ 3 బౌలర్స్ వస్తారు. ఎవరైనా రావచ్చు, కానీ ఎఫ్బిఐ నుంచి వస్తారు వాళ్ళు ఫైనల్ టీమ్స్లో. సో ఇది వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఈ సెక్షన్ని. సో సాఫ్ట్వేర్ క్రెడిట్ రేంజ్ అయితే సజెస్ట్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, గ్రాండ్ లీగ్ ఒక క్రెడిట్ రేంజ్, స్మాల్ లీగ్ ఒక క్రెడిట్ రేంజ్ ఉంటుంది. అలాగా సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తుంది. సో దాన్ని బట్టి కంటిన్యూ అవ్వండి. టీమ్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. బౌలింగ్ ఫేవర్డ్ పిచ్ ఉంటే బౌలర్స్ ఎక్కువ మంది ఉన్న కాంబినేషన్ అయితే తీసుకోవాలి. 1-3-2-5లో 5 బౌలర్స్, 2 ఆల్రౌండర్స్ ఉన్నారు. 1-3-1-6 ఇలాగ బౌలర్ ఫేవర్స్గా ఉన్న కాంబినేషన్ అయితే తీసుకోవాలి. బౌలింగ్ పిచ్ అనుకుంటే. బ్యాటింగ్ పిచ్ అనుకుంటే 1-5-1-4, 1-5-2-3 ఇలా బ్యాట్స్మెన్ ఎక్కువ ఉన్న, వికెట్ కీపర్ కానీ బ్యాట్స్మెన్ కానీ ఎక్కువ ఉన్న కాంబినేషన్స్ అయితే తీసుకోవాలి. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో మీరు ఎన్ని టీమ్స్ అయితే కావాలో అన్ని టీమ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 టీమ్స్ అయితే జనరేట్ చేసి చూద్దాం. 15 టీమ్స్. సో మనం ముందు ఇచ్చిన స్ట్రాటజీస్ అన్ని ఫాలో అయ్యే టీమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఈ టీమ్స్ అన్ని చాలా పవర్ఫుల్ టీమ్స్ అనమాట. అక్యురేట్ గ్రాండ్ లీగ్ ఆర్ మెగా లీగ్ విన్ అవ్వడానికి. అలాగే లేటెస్ట్ ఫ్యూచర్ వచ్చేసి కింద డ్రీమ్ 11 కాపీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టీమ్ అనేది డ్రీమ్ 11 కాపీ అయితే అయిపోతుంది. సో మీరు చూడొచ్చు, టీమ్ అనేది డ్రీమ్ 11కి అయితే కాపీ అయిపోయింది. కింద పిక్ దిస్ టీమ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద కొడితే ఇక్కడ మీరు బ్లూ మార్క్లో చూపిస్తుంది కదా, అవే ప్లేయర్స్ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా టీమ్ అనేది సేవ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు టీమ్స్ని కూడా డ్రీమ్ 11కి అయితే కాపీ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ డ్రీమ్ 11కి. ఇక్కడ సేవ్ టీమ్స్ ఉంది కదా, సేవ్ టీమ్స్ మీద కూడా ఆటోమేటిక్గా టీమ్స్ అనేవి మీకు ఏ టీమ్స్ అయితే క్రియేట్ అయ్యో ఆ టీమ్స్ అయితే సేవ్ అవుతాయి. అలాగే మీరు ఫిల్టర్ చేసుకొని కూడా టీమ్స్ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1-3-2-5లో 4 టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను పర్పుల్ కలర్లో ఉన్న యారో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ 4 టీమ్స్ ఇక్కడ వస్తున్నాయి. ఆ టీమ్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు సేవ్ టీమ్స్ మీద నొక్కితే. సో ఆటోమేటిక్గా హోమ్కి అయితే వెళ్దాం. ఇక్కడ సేవ్ మ్యాచెస్ మీద క్లిక్ చేయండి. సో ఈ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్ టీమ్స్ వచ్చేసి 4 టీమ్స్ అయితే సేవ్ చేసుకున్నాను కదా, ఆ టీమ్స్. అలాగే నార్మల్ అడ్వాన్స్ జనరేషన్ యూజ్ చేసుకుని 15 టీమ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ టీమ్స్. సో ఇక్కడ మీరు ఈ టీమ్స్కి పాయింట్స్ కూడా చూడొచ్చు. లైవ్ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే లైవ్గా మీరు ఏ టీమ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి కూడా మీకు లైవ్ ఇక్కడ అయితే చూడొచ్చు. మ్యాచ్ స్టార్ట్ అయ్యాకైతే మీకు అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్ అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రైమ్ టీమ్స్. మీరు ప్రైమ్ టీమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే బుక్ టీమ్స్ అని కనిపిస్తుందో అప్పుడు మీరు ప్రైమ్ టీమ్స్ అయితే బుక్ చేసుకోగలరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బుక్ టీమ్స్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ మ్యాచ్. అప్పుడు బుక్ టీమ్స్ అని కనిపిస్తే ఆ మ్యాచ్ మీద క్లిక్ చేయండి. కింద బుక్ టీమ్స్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎన్ని టీమ్స్ బుక్ చేసుకోవాలో అన్ని టీమ్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 టీమ్స్ అయితే బుక్ చేసుకున్నాను, ఓకే నొక్కాను. సో ఆటోమేటిక్గా మీరు మరలా ఆ మ్యాచ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బుక్ అని వస్తుంది చూడండి. సో మీరు ఆ మ్యాచ్కి టీమ్స్ అయితే బుక్ చేసుకున్నారు 15 టీమ్స్. సో ప్రైమ్ టీమ్స్ అనేవి ఓన్లీ లైనప్స్ తర్వాత మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అది కూడా చూపిస్తాను. సో బుక్ టీమ్స్ అయితే చేసుకున్నారు కదా, సో లైనప్స్ తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రైమ్ టీమ్స్ అవైలబుల్ అని ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు చూపించినట్టు ప్రైమ్ టీమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే లైనప్స్ తర్వాత టీమ్స్ అవైలబుల్ వస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూపించాను, కానీ మాక్సిమం లైనప్స్ తర్వాత వస్తుంది టీమ్స్ అవైలబుల్. ఇక్కడ టీమ్స్ అవైలబుల్ అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైమ్ టీమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆ మ్యాచ్ మీద క్లిక్ చేయండి. కింద బాటమ్ చూసుకుంటే ప్రైమ్ టీమ్స్ బటన్ అయితే వస్తుంది. ఆ ప్రైమ్ టీమ్స్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైమ్ టీమ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ప్రైమ్ టీమ్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ డ్రీమ్ 11కి డైరెక్ట్ కాపీ అయితే కూడా చేసుకోవచ్చు. సో ఇది మరి సాఫ్ట్వేర్ గురించి చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్ ప్రెజెంట్ మార్కెట్లో క్యూరేట్ గ్రాండ్ లీగ్ ఆర్ స్మాల్ లీగ్ టీమ్స్ అయితే క్రియేట్ చేయడానికి. అలాగే ఇంకో ఆప్షన్ ఆటో క్రియేట్. సో మ్యాచ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో క్రియేట్ మీద చూసుకుంటే క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో క్రియేట్ గ్రాండ్ లీగ్ టీమ్స్, స్మాల్ లీగ్ టీమ్స్, హెడ్ టు హెడ్ టీమ్స్ అని అడుగుతుంది. మీకు గ్రాండ్ లీగ్ టీమ్స్ కావాలంటే గ్రాండ్ లీగ్ టీమ్స్, స్మాల్ లీగ్ టీమ్స్, హెడ్ టు హెడ్ టాప్ టీమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓల్డ్ న్యూ ఫ్యాన్సీ రూల్స్ కూడా అడుగుతుంది. గ్రాండ్ లీగ్ టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు గ్రాండ్ లీగ్ టీమ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అలాగే స్మాల్ లీగ్ టీమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆటో క్రియేట్ యూజ్ చేసుకొని. స్మాల్ లీగ్ టీమ్స్ నేను మోస్ట్లీ లైనప్స్ తర్వాత మాత్రమే క్రియేట్ చేసుకోమని చెప్తాను. స్మాల్ లీగ్ టీమ్స్ కానీ గ్రాండ్ లీగ్ టీమ్స్ కానీ హెడ్ టు హెడ్ కానీ ఈ విధంగా మీరు టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అక్యురేట్ సాఫ్ట్వేర్. ఒకవేళ మీకు కనుక ఈ సాఫ్ట్వేర్ కావాలంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ స్క్రీన్ మీద కూడా వేస్తాను. సో తప్పకుండా సాఫ్ట్వేర్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే సాఫ్ట్వేర్ ట్రై చేయండి. లేదనుకుంటే మీరు నాలెడ్జ్ ఉంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని పేపర్ వర్క్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.